హైదరాబాద్, ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. చరిత్ర, సంస్కృతి కలిసిన మహానగరం. మూసీ నది ఒడ్డున ఉద్భవించిన ఈ నగరం కాలంతో పాటు ఎన్నో మార్పులను చూసింది. గోల్కొండ రాజుల వైభవం నుంచి సైబర్ సిటీగా మారిన ప్రస్తుత పరిస్థితి వరకు హైదరాబాద్ అనేది సంప్రదాయం, సాంకేతికత, అభివృద్ధి కలిసిన ఒక అద్భుత నగరం. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును అకలింపు చేసుకుంటూ ఎన్నో విశేషాలతో ముందుకు సాగుతున్న హైదరాబాద్ గురించి తెలుసుకుందాం. ఈ మహానగరం 1591 సంవత్సరంలో కుతుబ్ షహీ రాజవంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా స్థాపించాడు. 17వ శతాబ్దంలోనే నిజాం రాజులు పట్టణాన్ని అభివృద్ధి చేశారు. నిజాం పాలనలో భారతదేశంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా మారింది. నిజాం కాలంలో విద్య, వైద్యం, ఆర్కిటెక్చర్, రైల్వేస్ అభివృద్ధి చెందాయి. 1948లో భారత్లో విలీనమైంది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా మారింది. ఈరోజు హైదరాబాద్ భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. దానికి గల కారణాలు: ఐటీ అండ్ టెక్నాలజీ హబ్. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలకు ఈ మహానగరం ప్రధాన కేంద్రంగా మారింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలు 1500+ ఐటీ కంపెనీలకు హోమ్గా ఉన్నాయి. ఫార్మా అండ్ బయోటిక్ హబ్. హైదరాబాద్ను భారతదేశపు ఫార్మా క్యాపిటల్ అని పిలుస్తారు. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా వంటి టాప్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. కనెక్టివిటీ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇండియాలోనే టాప్ 3 విమానాశ్రయాల్లో ఒకటి. 158 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్. హైదరాబాద్ మెట్రో ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్. ఎడ్యుకేషన్. ఐఐటి హైదరాబాద్, IIIT హైదరాబాద్, ఐఎస్బి, ఉస్మానియా యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఈ మహానగరాన్ని మేజర్ ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాయి. టీ హబ్ స్టార్టప్స్ను ప్రోత్సహించే భారతదేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్. ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్. తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, గ్లోబల్ లెవెల్లో రీచ్ అవుతుంది. టాలీవుడ్ హైదరాబాద్ క్రేజ్ని మరింత పెంచింది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం స్టూడియో. వై హైదరాబాద్ ఈజ్ బెస్ట్ ఫర్ ఫుడ్. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్స్, హలీం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచాయి. ఇంతటి చరిత్ర, అభివృద్ధి గల ఈ మహానగరం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంచనాలకు మించే ఉండబోతుంది. ముచ్చర్ల, ద 4th సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇంక్రీజింగ్ లిమిట్స్ ఆఫ్ HMDA 7,500 square kilometers to 13,000 square kilometers. The most impacting factor, RIR, Regional Ring Road. 340 kilometers express highway for decreasing traffic and increasing more connectivity. It will major impact on Hyderabad real estate, expansion of IT and pharma hubs. Already north zone of RIR work start అవుతున్నాయి. IT and aerospace industry development. Hyderabad metro second phase. శంషాబాద్ ఎయిర్పోర్ట్, పటాన్ చెరువు, BHEL వరకు మెట్రో ఎక్స్పెన్షన్. హరితహారం. హైదరాబాద్ స్మార్ట్ సిటీ ఇనిషియేటివ్స్. ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరంలో మరింత గ్రీన్ కవర్ పెంచుతున్నాం. హైదరాబాద్ చారిత్రక నగరం మాత్రమే కాదు, భవిష్యత్తులో భారతదేశ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ఐటీ, ఫార్మా, మెట్రో, మెగా ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి ఇది ఒక ప్రపంచ స్థాయి నగరంగా మారబోతుంది. అంతేకాదు, హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సెకండ్ క్యాపిటల్ అవ్వబోతుంది. దానికి స్ట్రాంగ్ రీజన్స్:
ప్రజెంట్ క్యాపిటల్ న్యూఢిల్లీ పొల్యూషన్ ప్రాబ్లంతో ఎఫెక్ట్ అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఆల్టర్నేట్ క్యాపిటల్ కోసం చూస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాళ్ళ టార్గెట్ సౌత్ అయితే హైదరాబాద్ విల్ బికేమ్ ద క్యాపిటల్ ఆర్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 1956లోనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు హైదరాబాద్ నగరాన్ని సెకండ్ క్యాపిటల్గా ప్రతిపాదించాడు. ఎందుకంటే ఒక కంట్రీకి క్యాపిటల్ అయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిసోర్సెస్ అన్నీ హైదరాబాద్కు ఉన్నాయి. దాని యొక్క జియోలాజికల్ లొకేషన్ కూడా ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూర్ క్యాపిటల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.